ఈ సమయంలో చదువుకున్న రీతిగా లేవికాండము మరి 23 అధ్యాయము 39 వచనాన్ని మనం చదువుకున్నాము. మరి అయితే 7వ నెల 10వ దినమున మీరు భూమి అంతటా కూర్చుండవలెను అని మరి దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. అలాగే ఈ యొక్క పండుగను ఆచరించాలని దేవుడు చెబుతున్నాడు. మొదటి విశ్రాంతి దినమును ఆచరించాలని అంటున్నాడు. మరి 8వ దినమున విశ్రాంతి దినము అని ఇక్కడ రాయబడి ఉంది. దేని స్తోత్రం. ఇప్పుడు చూడండి, మొదటి దినము విశ్రాంతి దినము. మళ్ళా ఇక్కడ ఏమంటున్నాడు? 8వ రోజు కూడా విశ్రాంతి దినమే. ఇదేంటండి? 7వ రోజున మొదటి దినము విశ్రాంతి దినం అయిన తర్వాత మళ్ళీ 8వ రోజున విశ్రాంతి దినం ఏంటి? ఇదే చాలామందికి అర్థం కాక వారు ఇష్టానుసారంగా వారు పట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. గడిచిన వారంలో నేను చెప్పాను ఏమంటే, విశ్రాంతి దినం అయిన తర్వాత అందరూ కూడా మొదటి దినం ఏం చేయాలండి? సమాజముగా కూడి ఉండాలని గడిచిన వారంలో మాట్లాడుకున్నాం. దేని స్తోత్రం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మరి విశ్రాంతి దినము అయిన తర్వాతే మరి మనము ఇక్కడ సమాజముగా మనము కూడి ఉండాలని దేవుడు లేఖనను బట్టి మరి మాట్లాడుచున్నాడు. దేని స్తోత్రం. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము.